మీరు మా యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అదే విధంగా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వగలరు. ఆదిపురుష్ రిజల్ట్ చూసాక దానిపై అవుతున్న ట్రోలింగ్ కలర్ వీక్షించాక రామాయణం తీయాలంటే 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న రామాయణం ఏమైంది? ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడట్లేదేంటి? ఇంతకీ ఆ భారీ బడ్జెట్ రామాయణం ఉన్నట్లా లేనట్లా? 100 సార్లు చూసిన 101 చూడగలిగే అద్భుత దృశ్య కావ్యం రామాయణం. దాన్ని తీస్తే విధానంలో తీస్తే ఎన్నిసార్లు చూడడానికైనా సిద్ధంగా ఉంటారు ప్రేక్షకులు. అందుకే బాలీవుడ్ లోని రామాయణం గురించి చర్చ చాలా రోజులుగా జరుగుతుంది. 3 ఏళ్లుగా దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ స్క్రీన్ ప్లే పైన వర్క్ చేస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. రామాయణం సినిమా దాదాపు 1000 కోట్లతో 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు నితీష్. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ముంబైలో జరిగింది. మొదటి షెడ్యూల్ మొదలైంది. త్వరలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సెట్ లో జాయిన్ అవుతున్నారు. 2020 డిసెంబర్ లో రామాయణం పార్ట్ 1 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సన్నీ డియోల్ ను ఇప్పటికే హనుమంతుడి పాత్ర కోసం ఫైనల్ చేశారు. ఇక కుంభకర్ణుడిగా బాబీ డియోల్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని కీలక పాత్రల కోసం పాన్ ఇండియా నటులనే తీసుకుంటారు. ఆదిపురుష్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రామాయణంపై ఫోకస్ మరింత పెంచుతారు నితీష్ తివారీ.